ఏపీ రైతు వెన్ను విరిచిన మొంద తీవ్ర తుఫాను ప్రభావం ఏపీపై తక్కువేనా? నష్టం తక్కువగానే జరిగిందంటున్న అధికారులు, క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించాలంటున్న రైతులు. మొందాను తీవ్ర తుఫానుగానే చెబుతూ వచ్చింది వాతావరణ శాఖ. తీరం దాటక ముందు దాటే సమయంలో పెనుగాలులతో విరుచుకుపడింది కూడా నిజమే. దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అయితే వర్షం మాత్రం భయపడినంత రేంజ్ లో పడలేదు. ఇది మాత్రం వాస్తవమే. మొందా తుఫాను తన దిశను మార్చుకుంది, సహజంగా ఉండే లక్షణాన్ని కూడా మార్చుకుంది. దీని కారణంగా ఏపీలో మొందా తుఫాను ప్రభావం ఊహించిన దానికంటే తక్కువగానే ఉంది. అలాగని రైతుకు అసలు నష్టమే జరగలేదా అంటే జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారమే దాదాపు 5 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగి ఉంటుందని తెలుస్తుంది. వైసీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే దాదాపు 15 లక్షల ఎకరాలని. బట్ ప్రభుత్వ అధికారులు వేసే అంచనాలే ఫైనల్. అయినా కానీ 5 లక్షల ఎకరాల పంట నష్టం తక్కువేం కాదు. ప్రధానంగా అరటి, బొప్పాయి, మిరప, వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ రైతులను వరుస వర్షాలు దెబ్బ కొడితే ఏపీ రైతులను మద్దతు ధరలు దక్కని కారణంగా దెబ్బ కొట్టింది. మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా, బొప్పాయి ఇలా దేనికి మద్దతు ధర లభించక నష్టాల్లో కూరుకుపోయాడు రైతు. అలాంటి సమయంలో లాభాలొచ్చే పంటల వైపు మళ్లారు. సరిగ్గా మరో నెలలో పంట చేతికి వస్తుందనగా తుఫాను విరుచుకుపడింది. మొందా కారణంగా జరిగిన నష్టం తక్కువే. ఎందుకంటే ఎంతో నష్టం జరుగుతుందని ఊహించారు కాబట్టి. బట్ తక్కువ నష్టమే అయినా నష్టమైతే జరిగిందిగా. సో ఆలస్యం చేయకుండా వెంటనే నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులను రంగంలోకి దించాలంటోంది బీసీవై పార్టీ. ఎలాగూ తక్కువ నష్టమే జరిగిందంటున్నారు కాబట్టి త్వరగానే నష్టాన్ని అంచనా వేసి పరిహారం కూడా త్వరగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.